మేము పావూరు నుంచి నెల్లూరు బయలుదేరుదామన్న సమయంలో సడన్గా ఇలా వర్షం పడింది. కానీ ఏమాత్రం ఆగకుండా మేము వర్షం తగ్గాక బయలుదేరదాం అనుకున్నాం. మా ప్రయాణం ఎలా జరిగిందో చూద్దాం రండి. నెల్లూరు బస్సు అయితే ఎక్కేసాం. మాకు పావూరు నుంచి నెల్లూరుకు పోవాలన్నా, నెల్లూరు నుంచి పావూరుకు రావాలన్నా సీట్లు అయితే అస్సలు దొరకవు. పావూరు నుంచి దుత్తలూరుకు వచ్చేసాం. దుత్తలూరు నుంచి వింజమూరు వరకు వర్షం అయితే లేదు. ఈ మధ్యలో ఏమన్నా వర్షం పడుతుందేమో చూద్దాం. వింజమూరుకు వచ్చేసాం. వింజమూరు స్టార్టింగ్లో చూడండి మంచిగా వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పటికే గ్లాస్ మీద చూడండి వర్షపు చిటుకులు. మేము విండోస్ అన్నీ క్లోజ్ చేసుకున్నాం, అందుకని అక్కడ చూపించలేకపోయాను. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఆ వర్షాన్ని చూసి చిన్నపాటి వర్షం అనుకున్నాను, కానీ మెరుపులు చూడండి ఎలా మెరుస్తున్నాయో, భయంకరంగా ఉన్నాయి. కలిగిరి దాటాక వర్షం తగ్గింది, కానీ గాలికి చూడండి రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోయాయి. బస్సు వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది పడిపోయింది. ఒక 1/2 కిలోమీటర్ వరకు ఇదే పరిస్థితి. రోడ్డుకు అడ్డంగా చెట్లు చూడండి ఎలా పడిపోయాయి. వర్షం అయితే తగ్గింది, గాలి చూడండి, గాలికి ఎంత బలమైన గాలి వీస్తే ఇంత చెట్లు పడిపోతాయి రోడ్డుకు అడ్డంగా. ఇది 1 వే, సంగం వరకు 1 వే ఉంటుంది. ఆ 1 వేలో ఇలా మెరుపులు చూడండి ఎలా మెరుస్తున్నాయో. భయంకరమైన వర్షం అన్నమాట. నెల్లూరులో కూడా వర్షం పడుతుందంట. స్లో అయిపోయింది బస్ చూడండి. సంగం నుంచి బుచ్చుకు వచ్చేసాం. బుచ్చులో ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. నెల్లూరులో ఇంకా బీభత్సంగా పడుతుందంట, కానీ నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే లేట్ నైట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.